ఓం శాంతి ప్రేరణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఎవరైతే తమ యొక్క సంపూర్ణ జీవితాన్ని భగవంతుని సేవలో సమర్పితం చేశారో మరియు స్వయం ఈశ్వరీయ ప్రేమలో లీనమవ్వడంతో పాటు అనేకులకు ఈశ్వరీయ ప్రేమలో లీనమయ్యేటటువంటి ప్రేరణ కల్పించినటువంటి మహోన్నత వ్యక్తుల యొక్క అద్భుతమైన అనుభవాలను తెలుసుకుందాం. హైదరాబాద్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి రాజధాని మరియు అతిపెద్ద నగరం. మూసీ నది తీరాన వెలిసిన ఈ నగరం 19వ శతాబ్దంలో భాగ్యనగరంగా మరియు ముత్యాల నగరంగా ప్రసిద్ధి చెందింది. నేడు హైదరాబాద్ వ్యాపారం, పరిశ్రమలు మరియు ఐటీ రంగాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ నగరం సాంప్రదాయ సంస్కృతి మరియు ఆధునిక జీవన శైలికి ఒక సుందర సంగమం. రాజయోగిని అంజలి దీదీజీ హైదరాబాద్లోని హిమాయత్ నగర్ బ్రహ్మకుమారీస్ కేంద్రం ముఖ్య సంచాలకురాలిగా సేవలందిస్తున్నారు. 1969లో హైదరాబాద్లోని ఒక సంపన్న మరియు విద్యావంతమైన కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుండి డాక్టర్ లేదా టీచర్ కావాలనే ఆకాంక్ష ఉండేది. ఆమెలో సహజంగానే సరళత, దృఢత్వం, ఓర్పు మరియు మధుర స్వభావం వంటి దైవీ గుణాలున్నాయి. కేవలం 10 ఏళ్ల వయస్సులో 1979లో ఈశ్వరీయ జ్ఞానాన్ని పొంది మౌంట్ ఆబూలోని ప్రధాన కార్యాలయంలో అవ్యక్త బాబ్దాదాని కలుసుకున్నారు. తను బీటెక్, ఎంటెక్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన తర్వాత 1993లో తన జీవితాన్ని ఈశ్వరీయ సేవ కోసం అంకితం చేశారు. కుల్దీప్ దీదీజీ నాయకత్వంలో హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో సేవలందించి 2003 నుండి హిమాయత్ నగర్ కేంద్రంలో శాశ్వత బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తన నేతృత్వంలో 200 మందికి పైగా విద్యార్థులు జ్ఞానయోగ శిక్షణ పొందుతున్నారు. ప్రేరణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ముందున్నారు రాజయోగిని బీకే అంజలెక్కయ్య గారు. హిమాయత్ నగర్ సెంటర్లో ఇన్ఛార్జిగా ఉన్నారు. తను గత 30 సంవత్సరాలుగా ఈశ్వరీయ సేవలు అందిస్తున్నారు. తన దగ్గర చాలా మంచి అనుభవాలు ఉన్నాయి. మనము కొన్ని ప్రేరణాదాయకమైన అనుభవాల్ని తెలుసుకుందాం. అక్కయ్య గారు, మొట్టమొదట మీ బాల్యం గురించి మాకు కొన్ని విషయాలు వివరించండి. ఓం శాంతి. మనది హైదరాబాదే. ఇక్కడే పెరిగి, ఇక్కడే పుట్టిన, ఇక్కడే చదువుకున్న ఫ్యామిలీ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అమ్మ నాన్నతో అన్నయ్య ఇంకా తమ్ముడు. అయితే బాల్యంలో ఒక చదువు తప్ప వేరేదేది తెలియదన్నమాట. ఇంట్లో పూజలు అలా చూస్తే అమ్మగారు జాబ్ చేసేవారు, నాన్నగారు కూడా జాబు, అది కూడా ట్రాన్స్ఫరబుల్ జాబ్. సో ఎక్కువ పెరిగింది అమ్మ యొక్క సంరక్షణలోనే ఎక్కువ పెరిగాను. అయితే అమ్మ పూజలు అనేటివి లేక మందిరాలు వెళ్ళడము అది తక్కువ ఉండే. కానీ నవరాత్రుల్లో ఉండనియండి లేక చతుర్మాసము, ఆ సమయంలో అమ్మగారు చాలా చక్కగా ఏదైనా వ్రతం తీసుకొని దాన్ని పాటించడము చూడడం జరిగిందనమాట. అయితే ఆ యొక్క ప్రభావము ఏదైనా చేస్తే చక్కగా దృఢంగా చేయాలనేది చూడడం జరిగింది. ఓసారి మా గ్రాండ్ ఫాదర్ అందరికి అడుగుతున్నారనమాట, మీరు ఏం చదువుతారు లేక ఏం అవుతారు అని. అయితే నేను బాల్యంలో మనకు ఎక్కువ కనెక్షన్ లేక ఎక్కువ ఇంప్రెషన్ ఎవరిది ఉంటుంది? టీచర్లది. అయితే నాకు మా హిందీ టీచర్ చాలా ఇష్టం. ఆవిడ కూడా ఒక గ్రేట్ లేడీ అనమాట. ఆవిడ పెండ్లి చేసుకోలే, ఆవిడ తమిళియన్ ఉండే, కానీ హిందీ నేర్పించేవారు. సో నా జీవితంలో వన్ మోర్ లేడీ హూ ఈజ్ స్ట్రగల్డ్ అ లాట్. అంటే వాళ్ళ మదర్ గురించి, ఇంకా తమిళియన్ ఉంటూ హిందీ చక్కగా నేర్చుకొని హిందీ యొక్క పాఠాలు చెప్పడము. సో అదో ఇంకో ఇంప్రెషన్ అనమాట. అది ఒక ప్రేరణ. అయితే ఇలా అంటే చాలామంది స్త్రీలు ఎలా చక్కగా చేస్తున్నారు అనేది నాకు చాలా ఇంప్రెషన్ అనేది ఉండేది. దాని కారణంగా మరి నేను కూడా ఏదైనా చేయాలి, మరి డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా
కానీ చిన్నదనంలో అయితే టీచర్, అది కూడా హిందీ టీచర్ అవ్వాలనేదే లక్ష్యం ఒక లక్ష్యం ఉండేది. కానీ అది ఇంప్రెషనబుల్ ఏజ్. ఆ ఏజ్లో ఏది మనకు మంచిగా అనిపిస్తుందో అలా అనుకుంటాం, కానీ అది చేంజ్ అవుతూ పోతుంది అనమాట. ఇంకా స్కూళ్ళలో ఎప్పుడైతే సమ్మర్ హాలిడేస్ అవన్నీ ఉండేటప్పుడు మేమందరం అనమాట కజిన్స్, ఒక 12 మెంబర్స్ ఇంట్లో బాగా గోలో చేస్తాం కదా. చిన్న ఉన్నప్పుడు నుండి మీ జ్ఞానంకి ఇది అలవాటైందా? అంకుల్ గారు ఇంట్రడ్యూస్ చేశారనమాట ఈ జ్ఞానానికి. అప్పుడు ఏమీ అర్థం అవ్వలే. అక్కడ వెళ్ళేది చక్కగా ప్రసాదం అనేది పెట్టేవారు. సో ఆ ప్రసాదం గురించి వెళ్ళడము, నాటకాల్లో పార్టిసిపేట్ చేయడము, డాన్స్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడము, అదే మా జ్ఞానం ఉండే ఒకనాడు. ఇంకా ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్లో వచ్చానో అప్పటి నుంచి ఈ బాబా మురళి అనేది ఉంటుంది. ఆ మురళి వినడానికి వెళ్ళేది ఆఫ్టర్ కాలేజ్ తర్వాత. ఎందుకంటే ఇంటర్మీడియట్లో ఒకటే ఫోకస్ ఉంటుంది బ్రదర్, అదేంటంటే ఇంజనీరింగ్లో రావాలి అని. సో బాగా చదువు అనేది ఉండేది. అండ్ బ్రహ్మకుమారీస్ మెడిటేషన్ చేస్తే కాన్సన్ట్రేషన్ కలుగుతుంది, ఇంకా కాన్సన్ట్రేషన్తో మళ్ళీ మనం మంచి స్కోర్ చేయొచ్చు. సో ఆ కాంటెక్స్ట్ పెట్టి వెళ్ళడం స్టార్ట్ అయింది. కాంటెక్స్ట్ అది ఉండే, కానీ నెమ్మదిగా వెళ్తూ వెళ్తూ అక్కడ చెప్తున్న జ్ఞానము, పరమాత్ముని యొక్క మహావాక్యాలు, బాబా యొక్క జ్ఞానం అనేది చాలా మనసుకు చాలా ఆకర్షితం అనిపించింది. నాకు కొన్ని ప్రశ్నలు మీకు ఫస్ట్ చెప్పాను చూడండి, స్త్రీలకు ఎన్ని కష్టాలు. సో దానికి చక్కని జవాబులు దొరకడము, ఇంకా ఎలా పరమాత్ముడు స్త్రీలను ఉద్ధరిస్తున్నాడో, స్త్రీల ద్వారా ఎలాగైతే విశ్వాన్ని సమాజాన్ని ఉద్ధరిస్తున్నాడో ఆ విషయము చాలా డీప్గా ఇంకా కనెక్ట్ అయిపోయాను అనమాట. అంటే నేను ఈ జ్ఞానాన్ని నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నాలెడ్జ్, కానీ సమాజ సేవ, స్పిరిచువాలిటీ ఫార్ సోషల్ సర్వీస్, ఆ యొక్క మెంటాలిటీతో దీంట్లో కనెక్ట్ అవ్వడం అనేది జరిగింది. చిన్నప్పుడు నేను ఎటువంటి పూజలు అవన్నీ చేయలే. మీకు చెప్పాలంటే నాకు అసలు పరమాత్మలో అసలు బిలీఫే లేకుండే అనమాట. ఎప్పుడు కలిగింది మీకు పరమాత్మలో బిలీఫ్? ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేది వినడం స్టార్ట్ చేశానో, స్పెషల్లీ మెడిటేషన్ చేస్తూ చేస్తూ మనసు ప్రశాంతంగా అవుతుంది కదా, అంటే దీంట్లో ఏదో ఉంది. మీరు మొట్టమొదటిసారిగా మౌంట్ ఆబు ఎప్పుడు వెళ్ళారు? అక్కడ మీకు ఎలాంటి అనుభవాలు కలిగాయి? అయితే ఈ జ్ఞానం వింటూ వింటూ ఇంకా ఇంటర్మీడియట్ చేశాను. సో 85 to 87 నేను ఇంటర్మీడియట్ చేసింది. నియర్లీ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. ఆ సమయంలో శిబిరానికి వెళ్ళడం జరిగింది. అయితే శిబిరంలో చాలామంది ఉన్నారు, కానీ శిబిరంలో అక్కడ ఒక అన్నయ్య గారు, అశోక్ గాబా గారు ఉన్నారు. ఆ అన్నయ్య గారు విశేషంగా నాకు పిలిచి, నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు, ఏం అవ్వాలనుకుంటున్నావు అని అనే వరకు నేను చాలా చక్కగా కనెక్ట్ అయిపోయానన్నమాట. అంటే ఇంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని నాకు చెప్పడము చేయడము, అది నాకు ఇంకా కనెక్షన్ అనేది ఇంకా ఎక్కువ అనేది అయిపోయింది అక్కడ. సో అండ్ ఫస్ట్ టైం ఏదైతే నేను వెళ్ళడం జరిగిందో అది 1985లో. అప్పుడు అమ్మగారు వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా దాని తర్వాత వచ్చిన తర్వాత నాది మెడిటేషను ఇంకా మురళి అవన్నీ నడుస్తున్నాయి. కానీ అమ్మగారు వాళ్ళకి అంతా తెలియదు అనమాట. నేను అంత కొంచెం డీప్గా దీన్ని ఫాలో చేస్తున్నాను. ఎందుకంటే ఇంజనీరింగ్ స్టడీస్ డిస్టర్బ్ అవుతుంది, మరి ఫోకస్ ఎక్కడ పోతుందో అమ్మాయిది అనుకొని. సో వాళ్ళకంతా నేను చెప్పలే, కానీ నేను మంచి మార్గంపై ఉన్నాననేది నాకు ఖచ్చితం ఉండే. మురళిలో కూడా బాబా చెప్తారనమాట, మీరు ఏదైనా తప్పు చేస్తున్నారా, ఎటువంటి తప్పు చేస్తలేరు, చెడు సాంగత్యంలో లేరు, ఏది బయటది తింటలేరు, అందుకోసం నేను దీన్ని ఇంకా ఫాలో చేయొచ్చు అనేది ఒక విధంగా చెప్పాలంటే సెల్ఫ్ డెసిషనే ఉండే ఆ టైంలో. మరి వాళ్ళు ఒప్పుకున్నారా? మరి మీరు ఇలా వెళ్ళడం అంతా వాళ్ళకి ఇష్టం ఉండేదా? అయితే నేను చదివి మళ్ళీ నేను ఇంజనీరింగ్లో నాకు ఎప్పుడైతే దొరికిందో అప్పుడు ఫస్ట్ ఇయర్లో నేను ఫస్ట్ వచ్చానన్నమాట కాలేజ్లో. అయితే అప్పుడు అమ్మ నాన్నకు అడిగానమాట, మరి మీరు నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి, మరి ఫస్ట్ వచ్చాను కదా. అయితే మరి ఏం కావాలి గిఫ్ట్ అంటే, నేను డైలీ సెంటర్ వెళ్తాను అని. సో ఇంజనీరింగ్లో నేను ఇంకా డైలీ మురళి క్లాస్ అఫీషియల్గా ఆ క్లాస్లో వెళ్ళడం అనేది స్టార్ట్ అయింది. ఇంకా అలా చక్కగా ఇంత ఓపెన్గా ఇంకా మురళి కూడా వింటున్నా, ఇంకా చదువు కూడా చదువుకుంటున్నా. ఇంకా అక్కడ ఇంకా ఈశ్వరీయ సేవలో కూడా నెమ్మదిగా రావడం స్టార్ట్ అయింది. అక్కయ్య గారు, మొట్టమొదటిసారిగా మీరు
మధుబనం వెళ్ళి బాబ్దాదా మిలనం ఎప్పుడు చేశారు? అక్కడ ఎలాంటి అనుభవాలు కలిగాయి? బాబ్దాదాను ఫస్ట్ ఓం శాంతి భవన్లో నేను కలవడం జరిగిందనమాట. ఏ సంవత్సరంలో కలిశారు? 1987లో కలవడం జరిగింది. సంతోషం. ఇంకా చాలా ఆనందం మనసులో, పరమాత్ముడిని కలుసుకుంటున్నాను అని. అయితే ఆనంద బాష్పాలు ఇలా కళ్ళ నుంచి వస్తూనే ఉన్నాయి అన్నమాట. మళ్ళీ అప్పుడు దీదీ గారు అనుకున్నారు ఈమె కొంచెం బంధనం ఉంది, అందుకోసం బాధపడుతుందేమో అని. కానీ బాబాకు ఇలా పర్సనల్ ములాఖాత్ చేసి పర్సనల్ వరదానం అనేది బాబా ఇచ్చారు. నాకు ఇప్పటి వరకు అది గుర్తుంది. ఏమిచ్చారు? బాబా గారు అన్నారనమాట, లగన్కి మగన్ మే రహో అని అన్నారు. అయితే చాలా దాంట్లో హ్యాపీ అయిపోయినాను. ఇంకా మంచిగా పురుషార్థం చేస్తే ఏదైతే కొన్ని బంధనాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా తెగిపోతాయని ఒక నమ్మకం కలిగింది. వెరీ గుడ్. అక్కయ్య గారు, ఇప్పుడు మీకు టీచర్ కావాలని ఎప్పుడు ప్రేరణ కలిగింది? నేను ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఇలా బ్రహ్మకుమారి సిస్టర్ అవుతాను అనేది నాకు, అంటే నేను ఆ సంకల్పం ఇనిషియల్లీ పెట్టుకోలేదన్నమాట. ఎందుకంటే అమ్మ నాన్న జ్ఞానంలో లేరుగా. మరి సరే పెండ్లైతే ఇంకా చేసేదే లేదు, నో క్వశ్చన్, అవుట్ ఆఫ్ క్వశ్చన్. కానీ ఇలాగా సరెండర్ అవ్వడం అనేది నేను ఎప్పుడు అనుకోలేదన్నమాట, ఇది జరుగుతుందని. ఇంట్లో అడిగేవారా? అయితే ఇదొక విచిత్రమైన ఒక సందర్భము. మలక్పేటలో ఒక కొత్త సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్న సిస్టరు వారి యొక్క సమర్పణ సమారోహం ఉంది మధుబనంలో. అయితే కొన్నాళ్ళ గురించి అక్కయ్య గారు అన్నారనమాట, ప్లీజ్ నువ్వు అక్కడ ఉంటావా, అక్కడ ఉంటూ నువ్వు వెళ్ళి నీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చేస్తూ ఉండు, కానీ సెంటర్లో నువ్వు ఉంటూ చెయ్యి. మన పెద్ద అక్కయ్య ఎవరైతే ఉన్నారో ప్రీతం దీది గారు, వాళ్ళు అలా అడగడం జరిగింది. అయితే నేను కూడా ఇంట్లో ఆ విధంగానే పర్మిషన్ తీసుకున్నా. నేను ప్రాజెక్టు చేయాలి, అందుకోసం నేను అక్కడ ఉంటూ నేను ప్రాజెక్ట్ చేస్తాను అనేది. అయితే దానికి వాళ్ళు కూడా ఏం అభ్యంతరం అనేది వాళ్ళకి లేకుండా. అయితే మరి నా ప్రాజెక్టు ఇంతవరకు కంప్లీట్ కాలేదు. ఇంకా నాది సెంటర్లో ఇలానే కంటిన్యూ అయింది. కానీ ఏమైందంటే సెంటర్లో కంటిన్యూ అవుతూ ఒక 4-5 నెలలు అయిపోయినాయి సెంటర్లో ఉంటూ. అయితే నాన్నగారు కొంచెం ఇంకా ఇదే ఒక బెంగ అనమాట, వరి, ఏంటిది అమ్మాయి అక్కడే ఉండిపోతుందా. అయితే నాన్నగారు అమ్మగారుకు కొన్ని ఘర్షణలు జరిగినాయి అనమాట ఈ విషయంలో. నాన్నగారు ఫస్ట్ నుంచే హార్ట్ పేషెంటు. అయితే కొంచెం పెయిన్ వచ్చేసిందనమాట హార్ట్లో, ఇంకా హాస్పిటలైజ్ అయ్యారు. సో మా దీది గారు అన్నారనమాట, ఇంకా నువ్వు కొన్నాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయి, ఇంకా దాని తర్వాత వచ్చేసేయని. నాన్నగారు ఇంకా మంచిగా అయిపోయిన తర్వాత ఇంకా నా బ్యాగ్ నేను రెడీ చేసుకున్నా వెళ్ళడానికి. ఇంకా ఇక్కడ నాన్నగారు అడిగారనమాట, ఎక్కడ వెళ్తున్నావు అంటే, సెంటర్కి వెళ్తున్నా. అవసరమా? చక్కని సేవ ఉంది, చాలా హ్యాపీనెస్ ఉంది, చాలామందికి మనము మేలు చేయొచ్చు అని ఆ ఉమంగంలోనే చెప్తున్నాను. అయితే నాన్నగారికి కొంచెం ఇష్టం రాలే, ఎక్కువ మాట్లాడేవారు కారు, కానీ మాట్లాడితే మాత్రం చాలా పవర్ఫుల్ ఉండేది. అయితే నా శవంపై నుంచి వెళ్ళాలి అని అన్నారనమాట. ఇంకా అక్కడ మరి నేను రెడీ ఉన్నా, ఏం చెయ్యాలి? భయం అనిపించలేదా మరి ఆ మాట అన్నప్పుడు? ఒక విధంగా ఒక పెద్ద పరీక్ష వచ్చింది, సమస్య వచ్చింది. కానీ మరి ఈ నాన్నగారిది వినాలా లేక ఆ నాన్నగారిది వినాలా? ఆ నాన్నగారు 5,000 సంవత్సరాల తర్వాత ఈ భూమిపై వచ్చారు. మరి విశ్వ కళ్యాణం గురించి అతని యొక్క సేవలో మనము ఉండాలి. ఇప్పుడు ఈ నాన్నగారుకు ఆ నాన్నగారి గురించి తెలియదు కదా, ఓ నాడు తెలుస్తుందిలే. అయితే శ్రీమతంపై నడవాలి, ఎందుకంటే కొన్ని అనుభవాలు అయినాయి కదా ఫస్ట్లో. ఇంకా టోటల్గా బాబా ఇంకా నువ్వే చూసుకో అని ముందడుగు వేసిన. చాలా భయం ఉండే. ఇంకా అలానే సెంటర్కి వెళ్ళిపోయినా నాన్నగారు ఆరోగ్యంలో ఎటువంటి ప్రాబ్లం రాలే. ఇంకా కొన్నాళ్లకు ఆరోగ్యం బాగైన తర్వాత నేను కనెక్షన్లో ఉన్నా, మాట్లాడుతున్నా, అన్నీ జరుగుతున్నాయి. మధ్య మధ్యలో ఇంటికి కూడా వెళ్ళేదాన్ని. అయితే అలా అవుతూ ఒకరోజు నాన్నగారికి సంకల్పం వచ్చింది, ఇప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది, ఇప్పుడు మీ పెద్ద అక్కేలు ఎవరైతే ఉన్నారో కుల్దీప్ దీది గారు, ప్రీతం దీది గారు, వాళ్ళను ఇంటికి తీసుకురా అని. వెరీ గుడ్. అయితే ఆ విధంగా సిచ్యువేషన్ టోటల్గా చేంజ్ అయింది. అంటే బాబా అంటారు కదా, తుఫాన్ ఆయా లేకిన్ తోఫా బన్ గయా అనేసి. సో ఆ విధంగా గిఫ్ట్ దొరకడం అయిందనమాట. ఇంకా నాన్నగారు అమ్మగారు ఓకే ఉండే నేను ఇలా సెంటర్లో వచ్చేయడానికి.
అక్కయ్య గారు ఇప్పుడు మీరు టీచర్ కావడానికి ఎలా వచ్చారు, ఎలా ప్రేరణ కలిగింది? టీచర్ అవ్వాలనేది అసలు అలా అక్కడ ఎటువంటి ప్రసక్తే లేకుండే. బాబా సేవలో రావాలి, కానీ ఎలా రావాలి తెలియదు. ఈ విధంగా నేను బాబా సేవలో దిగడం అనేది జరిగింది. అక్కయ్య గారు మీకు ఈ సీనియర్ దాదీలు అక్కయ్య వల్ల ఎలాంటి ప్రేరణ కలిగింది? మరి బాబా ఇంకా సెంటర్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత సేవలు అనేటివి చాలా జరుగుతున్నాయి, బాబా చాలా చేయిస్తున్నారు. కానీ ముఖ్యంగా విశేషంగా నా అదృష్టం అన్నమాట, నాకు ఒక 10 రోజులు దాది జానకి గారితో ఉండడానికి దొరికింది. నేను లండన్ వెళ్ళడం జరిగింది. అది కూడా ఒక విచిత్రము. లండన్లో 1 నెల ఉండడం జరిగింది. జయంతి దీది ఉన్నారు ఆ సమయంలో అక్కడ. ఇంకా మరి నేను కూడా ఉన్నాను అక్కడ. అయితే 10 రోజుల గురించి జానకి దాది గారు అక్కడ రావడం జరిగింది. అయితే జనరలీ భారతదేశంలో దాదీలు మన స్థానంలో వచ్చినప్పుడు మేము చాలా బిజీ ఉంటాము, ఆర్గనైజింగ్లోనే బిజీ ఉంటామన్నమాట. టీచర్స్ క్లాస్ అనేది 1, 2 క్లాసులు దొరికితే ఇంకా అంతే. కానీ అక్కడ టోటలీ 10 days అంతా దాది యొక్క దృష్టిలోనే ఉన్నానన్నమాట. దాది కార్లో ట్రావెల్ చేసిన, దాడి అడిగేవారు అంజలి కా బైఠీ హై సామ్నే ఆకర్కే బైఠ్ అంటే చక్కగా దాది యొక్క సాన్నిధ్యము చక్కగా దొరికింది. ఆ 10 రోజులు ఈ బ్రహ్మకుమారి జీవితంలో కూడా ఒక మార్పు అనేది తీసుకొచ్చింది. బాబా చాలా నేర్పించారనమాట. దాదిని చూసి మనం ఎలా ఉండాలి, సమయాన్ని ఎలా సఫలం చేసుకోవాలి, ఇంకా క్లాస్కి వచ్చే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళతో ఎలా కనెక్షన్ ఉండాలి, ఎలా సేవ యొక్క ప్రేరణ ఇవ్వాలి. అయితే ఒక టీచర్ అక్కయ్య లాంటి ఈ జీవితాన్ని ఇంకా నన్ను అడిగితే నేను దాదికే సమర్పితం చేస్తా, దీని యొక్క రిటర్న్ ఇవ్వాలని ఎప్పుడు నేను అనుకుంటూ ఉంటానన్నమాట. అక్కయ్య గారు, మీరు ప్రీతం దీదితో కుల్దీప్ దీదితో ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు, వాళ్ళతోని కలిగిన మీ అనుభవాలు ఏంటి మనం షేర్ చేయండి. నేను ఎలాగైతే చెప్పానో నా ఈశ్వరీయ జన్మ అయింది హైదరాబాద్లోనే, చిక్కడపల్లి సెంటర్లోనే. ఇంకా చాలా నేను ప్రీతం దీది గారి నుంచి డైరెక్షన్స్ ఎప్పుడైతే నేను ఒక బీకేగా సెంటర్కి వచ్చేదాన్నో చాలా తీసుకునేదాన్ని అనమాట. కుల్దీప్ దీది గారు ఆ సమయంలో చాలా సేవలలో బిజీ ఉండడము, మౌంట్ ఆబు వెళ్ళడము, దాంట్లో చాలా బిజీ ఉండేవారు. అయితే నా కనెక్షన్ అనేది ప్రీతం దీది గారితో ఆ సమయంలో ఎక్కువ ఉండే. మంచి గైడెన్స్ ఇచ్చేవారు. ఈశ్వరీయ సేవలో నువ్వు ఎలా రాగలవు అనేది ఆలోచించు అనేవారు అనమాట. ఎందుకంటే తెలుసు అమ్మ నాన్న జ్ఞానంలో లేరు. అయితే నాకెప్పుడు కూడా ఇలా గట్టిగా నువ్వు వచ్చేయాల్సింది అని ఆ విధంగా ఎప్పుడు చెప్పలేదన్నమాట. చదువు అనే అనేవారు. అయితే ఎప్పుడైతే నౌకరీ చేయాలనే విషయం వచ్చిందో అప్పుడు ఒక జాగ్రత్త చెప్పారనమాట. అవసరమా నీకు జాబ్ చేసేది అని. అంటే బాబా జ్ఞానాన్ని చాలా స్పష్టంగా, ఇంకా బాబాతో ప్రేమను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అలానే యజ్ఞంతో ఎలా మనము దగ్గరగా ఉండాలి, బాబా యజ్ఞ సేవ అనండి, సఫాయి అనండి, ఆ విషయాలన్నీ కూడా నేను ప్రీతం దీది గారి దగ్గర నేర్చుకోవడం జరిగిందనమాట. ఇంకా వంట ఎలా చేయాలి, కుల్దీప్ దీది గారి దగ్గర నేను వచ్చేసిన తర్వాత, సెంటర్లో వచ్చేసిన తర్వాత ఎక్కువ సమయము ఇంకా కుల్దీప్ దీది గారి దగ్గర ఉండడం జరిగింది. తోడుగా కుల్దీప్ దీది గారు ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళేవారనమాట. కానీ కుల్దీప్ దీది గారి స్టైల్ చాలా వేరే అనమాట, నేర్పించే స్టైలు. ఇలా ఒక్కొక్క విషయం చెప్పి నేర్పించరు, నేరుగా చేసేసేయి అని అంటారనమాట. ఓసారి దీది గారు ఇంకా నేను ఒక ప్రోగ్రాంకి వెళ్తుంటే దిగేటప్పుడు దీది గారు అన్నారనమాట, అంజలి ఇప్పుడు నువ్వు ఇక్కడ బాబా సంస్థ యొక్క పరిచయం ఇవ్వాలి. నేను ఫస్ట్ అప్పుడే సెంటర్కి వచ్చిన ఆశ్చర్యంగా వారి వైపు చూశానమాట. ఏంటి నేను సంస్థలో ఉంటున్నావు, సంస్థ పరిచయము మరి ఇవ్వరాదా అనే వరకు, అచ్చా ఇంత సహజమా అంటే విషయాన్ని సహజం చేసి, కానీ వారు ముఖ్యంగా చాలా నమ్మకం అనమాట. నమ్మకము కన్యలు తప్పనిసరిగా చేయగలరు అనే ఒక నమ్మకం వారికి. ఇంకా ఆ నమ్మకంతో ఇది చెయ్యి అది చెయ్యి, కన్యలని ముందు తీసుకుపోవాలి, కన్యలు మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకోండి, మీరు అన్నీ కూడా మీకు వచ్చి ఉండాలి అని చాలా అందరినీ ప్రోత్సహించడం అనేది మా కుల్దీప్ అక్కయ్య గారి గుణం అనమాట. సాఫ్ దిల్, మనసు అనేది కూడా చాలా స్వచ్ఛంగా
మధురంగా మాట్లాడతారు. ఇంకా ఏదైనా ఉంటే విషయాన్ని కాంప్రమైజ్ అవ్వరనమాట. ఇది ఇలా చేయాలి, శ్రీమతం ఇది అంటుంది, అందుకోసం ఇలా మీరు ఉండాలి చేయాలని కూడా కుల్దీప్ దీది గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇద్దరి యొక్క కారణంగా మరి చాలా ధన్యం అనిపిస్తుంది అనమాట ఈ బ్రహ్మకుమారి జీవితంలో. అక్కయ్య గారు, ఇప్పుడు ఈ బ్రాహ్మణ జీవితంలో విశేష ధారణాలు ఏంటి? మీరు చెప్తూ నా యొక్క జీవితం గురించి మీకు చెప్తూ కొన్ని విషయాలు అర్థమై ఉండొచ్చు. ఒకటేమో నిశ్చయ బుద్ధి విజయంతి. ఏదైనా చేయాలంటే బాబాపై పూర్తి నిశ్చయం పెట్టి, ఇంకా డ్రామాపై పూర్తి నిశ్చయం పెట్టి, పరివారం అయితే ఉన్నదే సహయోగం చేయడానికి, ముఖ్యంగా స్వయంపై కూడా నిశ్చయం కావాలి. అది చాలా ముఖ్యం. మనపై ఒకవేళ కాన్ఫిడెన్స్ లేదు, బాబా మీరు చేయండి అంటే బాబా అంటారనమాట, గాడ్ హెల్ప్స్ ద బ్రేవ్. సో అందుకోసం అది ఇంపార్టెంటు. రెండోది, ప్లానింగ్ చేసిన తర్వాత ప్లేన్ బుద్ధి. దాది జానకి యొక్క క్లాసెస్లో నాకు ఎక్కువ ఇష్టము సైలెన్స్ యొక్క విషయాలన్నమాట. సో కర్మ చేస్తూ లోపల సైలెన్స్లో ఉండడము, లేకుంటే అనిపిస్తుంది అనమాట రోజంతా మనం కూడా చాకరీ చేసాం, అందరు చేసినట్లు. ప్రపంచం ఎలా చేస్తుంది, మనం కూడా చాకరీ చేస్తున్నాం. అది కాదు కదా. మన సేవ అనేది మనసా వాచా కర్మణ. సో లోపల కూడా జ్ఞానం యొక్క చింతన ఇవన్నీ కూడా చేయడము, ఇది నాకు ఎక్కువ ఇష్టం అనమాట. దీనిపై ఎక్కువ అటెన్షన్ అనేది పెడుతూ ఉంటా. విచార సాగర్ మననం చేయడము. అక్క, ఇప్పుడు ఈ పురుషార్థం, వర్తమాన సమయంలో మీ పురుషార్థం ఏంటి? ఎలాంటి పురుషార్థం చేస్తున్నారు? ఇప్పుడు నడుస్తున్న సమయం అందరికీ తెలిసే చాలా సున్నితంగా ఉంది. చాలా ప్రపంచమంతా చాలా డిఫికల్ట్ టైమ్స్ ఉన్నాయి. బాబా ఎన్నోసార్లు మురళిలో మనకు చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఇప్పుడు సమయం నడుస్తుందో దాని అనుసారంగా విశేషంగా నేను చేసే అభ్యాసంలో ముఖ్యంగా సేవ చేస్తూ, ఎందుకంటే సేవ అయితే ఆపేదే లేదు. బాబా అంటారు సేవ చేస్తూనే ఉండాలి. సేవ మరియు సంఘటన ఏదైతే ఉందో దాని యొక్క మేలు అన్నమాట. అంటే హార్మనీ, ఎప్పుడు కూడా హార్మనీలో ఉండడము. ఇది ముఖ్యంగా ఈ రోజుల్లో సేవలో విశేషంగా నేను ధ్యానం అనేది పెడతాను. బాలక్ సో మాలిక్, మన మాట మనము చెప్పాలి ఇలా చేద్దాము అని. ఇంకా ఎప్పుడైతే సంఘటనలో ఏదైతే అనుకుంటారో దాని అనుసారంగా మరి అందరూ చేద్దాం అనేది. సో ఇటువంటి కొన్ని విషయాలపై ఎక్కువ అటెన్షన్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు ఈ బ్రాహ్మణులు, కొత్తగా వచ్చే బ్రాహ్మణులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? జనరల్లీ ఏమనుకుంటారంటే సమయం చాలా ఇంకా దగ్గరైతే వచ్చేసింది, మరి మేము ఎలా ముందు వెళ్ళగలము? కానీ బాబా ఇచ్చిన స్లోగనే ఏంటది? లాస్ట్ సో ఫాస్ట్ సో ఫస్ట్. సో ఎవరు కూడా బాధపడే అవసరం లేదు. శ్రీమతాన్ని అక్యురేట్ ఫాలో చేయాలి. ఇంకా అసలు చూడాలంటే కొన్ని విషయాలు బాబా చాలా సింప్లిఫై చేసి మన ముందు పెట్టారు. ఏవి? అమృత వేళలు ఇవ్వండి, ప్రొద్దున బాబా మురళి అనేది వినండి, దినమంతా కర్మయోగం చేస్తూ ట్రాఫిక్ కంట్రోలు, గంటకు యోగం, నుమాషాం యోగము, భోజనం తీసుకునేటప్పుడు సాత్విక ఆహారము. కనబడడానికి ఇవన్నీ సింపుల్, కానీ రెగ్యులర్లీ ఫాలో చేయడం అనేదే ఇక్కడ ఒక ఛాలెంజ్ అన్నమాట. బాబా ఇది కూడా అంటారు, ఎవరైతే రెగ్యులర్ ఉంటారో వాళ్ళే రూలర్ అవుతారు అని. మనము స్వరాజ్య అధికారి సో విశ్వరాజ్య అధికారి ఎలాగవుతామంటే బాబా చెప్పిన విషయాలపైన శ్రద్ధ పెట్టే. మరి కొందరు ఏం చేస్తారంటే కొన్నిసార్లు నేను 2 గంటలు లేసి యోగం చేస్తా, 4 రోజులు చేస్తారు, మళ్ళీ 5వ రోజు 6 గంటలు లేస్తారనమాట. ఆ విధంగా కాదు, ఏకరస్ పురుషార్థం అనేది పెట్టుకుంటూ బాబా చెప్పినట్లు డైలీ హోంవర్క్ డైలీ చేస్తే కూడా మనం చాలా చక్కగా ముందు వెళ్ళగలము. థ్యాంక్ యూ అక్కయ్య గారు, చాలా సంతోషము. చాలా మంచి విషయాలు చెప్పారు. ఓం శాంతి. ఈరోజు మనము అంజలి అక్కయ్య గారిని కలిసాము, తన అనుభవాలు విన్నాము. చాలా మంచి అనుభవాలు షేర్ చేశారు మనకు. ఇవి వచ్చే వాళ్ళకు ఎలాంటి ఫీజు లేదు, ఎలాంటి క్వాలిఫికేషన్ అని చెప్పారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా రావచ్చు, ఈ జ్ఞానం అనేది స్వీకరించవచ్చు. ఓం శాంతి.
మన అంజలి సిస్టర్జీ చెప్పారు, రోజు అన్నయ్య మీరు రోజు మురళీకి రండి, రోజు మురళీకి వస్తుంటే మీకు ఆటోమేటికల్లీ మీకు అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పారు. అసలు నిజం చెప్పాలంటే ఆమె నన్ను శిల్పంలా చెక్కారు. సో ఆమె మృదుమధురమైన ఒక మాటలు, ఒక తల్లి లాంటి ఆప్యాయత మాకు ఇక్కడ లభించింది. అలాగే ఇక్కడున్న బ్రదర్సు సిస్టర్సు వాళ్ళు నిష్కల్మషమైన ప్రేమ, నిరాడంబరత, నిష్కల్మషమైన ప్రేమ అండ్ ఎదురు చూడండి ఎలాంటిది కూడా 1% వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా మాకు ఎంతో గైడ్లైన్స్ ఇచ్చారు. దాంతో ఈ 2 ఇయర్స్లో నా జీవితం చాలా మారిపోయింది. నా బ్రహ్మకుమారి లైఫ్ అనేది స్టార్ట్ అయింది హిమాయత్ నగర్ నుంచి. అక్కయ్య యొక్క జ్ఞానయుక్త పాలనలోనే నా బ్రహ్మకుమారి లైఫ్ అనేది ఇక్కడి వరకే వచ్చింది. ప్లస్ అక్కయ్య ఎప్పుడూ కూడా ఏదైనా మాకు సేవ అనేది ఇచ్చినప్పుడు ఫస్ట్ తను ధారణ అనేది చేసి ఆ తర్వాత మాకు చెప్తారు. సో దాని యొక్క ప్రభావం అనేది మా మీద చాలా పడుతుంది. ప్లస్ మా స్వోన్నతి గురించి కూడా అక్కయ్య పురుషార్థం ఎలా చేయాలి అవన్నీ కూడా అక్కయ్య తయారు చేసి మాకు డైలీ చెప్తూ ఉంటారు. మై మరచిపోయానిలా బాబా నీ నయనాలలో వేవేల వర్ణాలే శోభించగా తిలకించిన మది పులకించగా మై మరచిపోయానిలా. అల్లంత దూరాన నెలవుండినా దరికి చేరవ క్షణ